ఉగాది పచ్చడి అని చెప్పి మా అమ్మ పైన ప్రాంక్ చేసిన దానికి నన్ను పచ్చడి దంచినట్టు దంచేసింది మా అమ్మ. అసలేం జరిగిందంటే మా అమ్మ, మా బుడ్డది ఇద్దరు కలిసి కూర్చొని మామిడికాయ తింటా ఉన్నారు. నేను కూడా ఎళ్లి ఒక పీస్ తీసుకున్నాను. ఇక ఒక మామిడికాయ పీస్ తీసుకోగానే నీకు అన్నమే బొక్క మళ్ళా ఈ మామిడికాయ కోసం వచ్చావా సిగ్గు లేకుండా అని చెప్పేసి అయితే అనింది. ఇంకా ఎలాగో మా అమ్మ ఇవ్వలేదని చెప్పేసి మా బుడ్డదాని కాడికి వెళ్ళేసి ఒక పీస్ ఇమ్మా అంటే అస్సలు ఇవ్వనని చెప్పేసింది. ఇంకా ఇలా కాదని చెప్పేసి వంట రూమ్ లోకి వెళ్ళి దీనంగా ఆలోచించి వీళ్ళ మీద ఏదో ఒక ప్రాంక్ చేయాలని చెప్పి అయితే గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఏం చేద్దామని చెప్పి దీనంగా ఆలోచించగానే నా మైండ్ లో ఒకటి రన్ అయింది అనమాట. ఎలాగో ఈ రోజు ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి అని చెప్పేసి వీళ్ళని గట్టిగా అయితే ప్రాంక్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఉగాది పచ్చడి చేద్దామని అయితే మాస్టర్ షెఫ్ లాగా ఫీల్ అయిపోయి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఎలాగో వీళ్ళ మీద ప్రాంక్ చేస్తున్నాం కాబట్టి మనం అయితే చింతపండు ప్లేస్ లో ఈ టీ పొడి ప్యాకెట్లు వేసి డౌట్ రాకుండా చింతపండు కలర్ వచ్చేలాగైతే మిక్స్ చేసేద్దాము. ఇక మిక్స్ చేసిన టీ పొడి వాటర్ లో అయితే మనం అయితే మామిడికాయ పీసులు ఇంకా కొబ్బరి అలా కాకుండా ఇంకా వేపపోత కూడా వేసాము. ఇంకా డౌట్ రాకుండా మన ఉగాది పచ్చడిలో అన్ని కలిసేలాగైతే మిక్స్ చేసేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందని చెప్పి నాకు చూసాను అనమాట. చాలా అంటే చాలా వరస్ట్ గా అయితే ఉంది టేస్ట్. ఇంకా మన ప్రాంక్ కి కావాల్సిన ఉగాది పచ్చడి అయితే తయారైపోయింది అనమాట. దీన్ని ఎత్తుకుపోయి మా అమ్మకి అయితే ఇద్దాం. దాని తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూడండి మీరే. నాకు నీ మీద నమ్మకాలు లేవు నాయన. నువ్వు చేసింది ఏది నేను తిన్ను. అసలు దీని టేస్ట్ తిన్నామనుకో నువ్వు నిజం చెప్పేస్తావు ఎట్టుందో. నిజం చెప్పిన అబద్ధం చెప్పిన నీ మీద నమ్మకమే లేదు నాకు. నేను తిన్ను. దేవుడికి మొక్కొని వచ్చే చెప్పాను మా చెప్తున్నా సీరియస్ గా. ఇది తినిన తర్వాత దీని టేస్ట్ అసలు ఎలా తయారైంది కూడా చెప్పేస్తావు నువ్వు. ఏంది అది చూడు ఉగాది పచ్చడి అన్నాక ఎర్రగా కాకుండా చూడు ఒకసారి టేస్ట్ చేయి. ఉండు మోక్షికి కూడా కొంచెం పెడతా. టేస్ట్ చేయి. చెప్పాను కదా మా నిజం చెప్పేస్తావనే. ఫైనల్లీ మా అమ్మ మా బుడ్డది ఇద్దరు ప్రాంక్ అయితే అయిపోయారు అనమాట. దాని తర్వాత వాళ్ళిద్దరిని చూసి నాకైతే నవ్వు అయితే ఆగలేదు. ఇక మా అమ్మని చూసి నవ్వుతున్నానని చెప్పేసి ఏకంగా గెరిట పట్టుకొని వచ్చేసి నన్ను అయితే భయంకరంగా అయితే కుమ్మేసింది. ఇక ఉగాది రోజు కూడా మా అమ్మ కాడ సక్సెస్ఫుల్ గా అయితే తన్నులు అయితే తినేసాను. అవును, ఇంతకీ ఈ ఉగాదికి మీరు కూడా ఉగాది పచ్చడి చేశారో లేదో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.